అమ్మా సారీ బ్రదర్, సారీ బ్రదర్, సారీ 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 బ్రదర్, సారీ బ్రదర్, సారీ బ్రదర్, సారీ 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 బ్రదర్, సారీ సారీ బ్రదర్. అబ్బా ఎవడరా నువ్వు ఈ సిల్లడిపోయేలా గుద్దావు? సారీ బ్రదర్, వెనకాల పిచ్చుకోక తరుముతుంటే భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని గుద్దా. పిచ్చుకోకేమో గాని ఈ పచ్చడైపోయింది. యాదవాని యాదవా. సర్లే వదిలే బ్రదర్. ఇంతకీ నీ పేరేంటి? బాబీ ఫ్రమ్ భీమవరం. ఇంతకీ నీకు ఇక్కడ ఏం పనా? ఓహో నీది మన బాపతే. ఏ మీరు కూడా అవకాశం కోసం వచ్చారా? ఏ నువ్వు ఎత్తావా? సరే రండి వెళ్దాం. రైట్. అబ్బాబ్బా ఈ యాంగిల్ మామూలుగా లేవురా. ఈ యాంగిల్లో కానీ ఫ్రేమ్ సెట్ చేస్తే అబ్బా అచ్చు ఈ యాంగిల్ చిరంజీవిలో ఉన్నావురా. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. ఈ యాంగిల్లో అచ్చు బాలయ్య బాబులో ఉన్నావురా. ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. సీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనడానికి, సీనుగారు నీ అమ్మ మొగుడు బాగున్నారా అనడానికి చాలా తేడా ఉందిరా లండి కొడక. అరే రామ్. హే బాబీ. ఎరా ఈసారి ఏం తరుకొచ్చింది? ఊరకుక్క? ఏ కుక్క తరుముకు రాలేదురా. ఆడిషన్ జరుగుతుందంట, వెళ్దామా? అలా లేదే, ఏదో యుద్ధం జరుగుతున్నట్లొచ్చు. ఇంతకే ఆడిషన్స్ హీరో క్యారెక్టర్కేనా? తమరు హీరో తప్ప వేరే చేయరా సార్? అంటే మరి నేను హీరో అవుదామని వచ్చాను. మరి ఏ సినిమాకు బాబు? బ్లూ ఫిలిం కా? ఒరే బ్లూ ఫిల్మ్ అంటే బ్లూ కలర్లో ఉంటుంది ఏట్రా? అవును, కాకపోతే ఒంటి మీద ఒక బట్ట ఉండదు, ఒక డ్రైవర్ తప్ప. అంటే మా ఊర్లో చెరువులో గేదెలు కడిగి ముందు దిగుతారు కదా, అలానా? రేయ్ వెళ్దామా? బ్లూ ఫిలిం అంటే ఏంటి తెలియకుండానే సినిమా హీరో అవుదామని వచ్చావా? సినిమాలో హీరో అవ్వాలంటే బ్లూ ఫిల్మ్స్ గురించి తెలియాలేంట్రా? ముందు సినిమా గురించి తెలియాలి. అబ్బో ఇదేనా పక్క? హలో ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి అన్నారు. ఆడిషన్స్ అయిపోయి 2 రోజులు అయింది, ఇంకా ఉంటాయా మీకోసం? సారీ రా, లేట్గా తెలుసుకున్నా. ఇంతకీ మీరు? నా పేరు మహేష్. ఆడిషన్ జరుగుతున్నాయంటే వచ్చాను. ఆడిషన్స్ అయిపోయి 2 రోజులు అయింది, ఇంకా నీ కోసం ఉంటాయా? ఆనంద్ మహేష్, బాబీ, మహేష్, రామ్. రండి వెళ్దాం. పద. ఇదిగోరా, ఇదే మన ప్యాలెస్. ఎలా ఉంది? మా ఊర్లో బర్రెల తోటి కూడా ఇలాగే ఉంటది తెలుసా? అవునా? ఇక్కడ ఉన్నందుకల్లా మా బర్రె నువ్వే అనుకో. రూమ్ బాగుంది మహేష్, మేం కూడా ఇక్కడే ఉంటాం. కష్టమైనా ఇబ్బంది అయినా రెంట్ అయినా అన్నీ షేర్ చేసుకుందాం. రెంట్ షేరింగా?
ఎంత బాబు ఇడితే ఇక్కడ రూపాయలు ఏది తెలుసా? డోంట్ వరీ బ్రదర్, నీతో ఏ పాకి పని చేయించానా రెంట్ కట్టించే బాధ్యత నాది. ఒరే నేను ఇక్కడికి వచ్చిందే హీరో అవుదావునరా. రేయ్, ఈ రోజు నుంచి ఇంకా సిన్సియర్గా ట్రై చేయాలరా. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నించాలి. అంటే మనం ఇప్పుడు ఊసిపోక కామెడీగా ట్రై చేస్తున్నామా ఏంటి? అరే నీ మొహం చూస్తే ఎవరైనా అనుకుంటారా ఇంత సీరియస్నెస్ ఉండదు? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కొన్ని ఉంటాయి, వాటిని ఏం చేయలేం. అబ్బో, ఏంట్రా ఒళ్ళంతా కందిరీగలు కుట్టినోళ్ళగా బాగా మెలికలు తిరిగిపోతున్నావు? ఎక్కడేదైనా గుచ్చుకుందా? లేదురా, అందమైన అమ్మాయి సూపు గుచ్చుకుంది. ఎంతకీ ఎక్కడ బాబు? ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా కనుక్కో. మళ్ళీ మనం రంగంలో దిగామంటే మామూలుగా ఉండదు. నువ్వేంటి జాను ఇక్కడ? నీకోసమే నేను వెతుక్కుంటూ వచ్చారా. ఆల్రెడీ నీకంతా చెప్పి నిన్ను ఒప్పించే కదా జాను ఇక్కడికి వచ్చింది. నువ్వు చెప్పినంత ఈజీగా నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను రామ్. పిచ్చిదానిలా మాట్లాడకే జాను. ఇక్కడ నేనే చాలా ఇబ్బందుల్లో ఉన్నా, ఇప్పుడు నువ్వు చేంజ్ చేస్తావు. నేను నీతోనే ఉంటాను. ఈ టైంలో ఈ డెసిషన్ కరెక్ట్ కాదు జాను. నిన్నొకటి అడుగుతా, చెప్తావా? మనం ఇష్టపడే వస్తువు మనతోనే ఉండాలనుకుంటామా లేదా? ఉండాలనుకుంటాం. మరి నేను ప్రేమించిన అమ్మాయి నాతోనే ఉండాలని నీకెందుకు అనిపించట్లేదు? మనిషికి వస్తువుకి చాలా తేడా ఉంది జాను. నచ్చితే దేన్నైనా మనం ప్రాణం పెట్టే చూసుకుంటాం రామ్. ఇదిగో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఏవి రాకూడదనే నీకు ముందే చెప్పొచ్చా. ఇప్పుడు నేనే చాలా ఇబ్బందులు పడుతున్నా, మధ్యలో నువ్వొచ్చి క్లియర్ చేసుకోవడం అంటే వదిలేద్దామనా లేక దూరం పెడదామనా? ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది రామ్. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? చెప్పరా, అడుగుతుంటే సమాధానం చెప్పవే. ఎరా ఆ అమ్మాయి నా కోసమే వచ్చింది కదా, డీటెయిల్స్ కనుక్కున్నావా? తనకి నేనంటే అంత ప్రేమ ఎలా వచ్చిందిరా? అది ప్రేమ కాదేమోరా, జాలిగా చూసిందేమో నీ ముఖాన్ని. లేదురా, నాకు బాగా కనపడింది. ఏంటి అమ్మాయి చేతులు చెప్పా? చెప్పు, చేతులు కాదు కాళ్ళకేసుకుంటారు. అదేలే, కాలు చెప్పు తీసి చేత్తో పట్టుకుంది నీ చెంప పగలగొట్టడానికి. రేయ్ మీరు ఆపనరా. నువ్వు చెప్పురా, ఎవరా అమ్మాయి? తన పేరు జాను. తను నేను ప్రేమించుకున్నాం. తను నాతో పాటే నేను పనిచేసే ఆఫీస్లో వర్క్ చేసేది. నేను నా గమ్యం వైపు వెళ్తున్నానని వద్దనుకుని వచ్చేశాన్రా. కానీ తను మాత్రం నా మీద ఇష్టం పెంచుకుంటూనే ఉంది. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఇదేం వద్దనుకున్నానురా. రే, ప్రేమించిన అమ్మాయిని మనసులోని తీసేయాలంటే మాటలోంచి పేరు తీసేసినంత ఈజీ కాదురా. పాపా ఏ ఊరు మందే? అయ్యి బాబు నవ్వేసింది. అమ్మో, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నమస్తే సార్. ఏంటయ్యా, ఎంతకాలం నుంచి తిరుగుతున్నావు ఇండస్ట్రీలో? నాకు సినిమాలో కనిపించాలన్నప్పటి నుంచి సార్. పర్లేదు, బలుబు బాగానే ఉంది.
ఏమొచ్చు నీకు? చాలా వచ్చు సార్. ఓ అయితే మొన్న సినిమాలో ఆ హీరో చేశాడు కదా, అలా చెయ్యి. ఏ సినిమాలో సార్? సందులో సంధ్యా సినిమా. అయినా నాలాగా నేను చేస్తాను కానీ ఎవరిలాగే ఎందుకు చేస్తాను? వస్తా, గుడ్ బై. నీకేమొచ్చు? ఫైట్ వచ్చు సార్. అబ్బో, ఇప్పుడు చేస్తావా ఏంటి? ఒకసారి ఇలా వస్తే చేద్దాం ఆ, సార్. వద్దులే, నువ్వు వెళ్ళయ్యా. తమరు డైలాగేనా? ఆ డైలాగ్ చెప్తాను సార్. హ్మ్. కష్టాలరా ఇవి? ఖరీదైన బైకులో తిరుగుతూ ఏసీ రూముల్లో ఉంటూ వేలకు వేల డిజైనర్ బట్టలు వేసుకుని రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే అర్హత లేదు. కష్టం ఎలా ఉంటుందో, నిజ జీవిత కష్టం ఎలా ఉంటుందో నేను చెప్తాను, నువ్వు విని. ఈరోజు స్కూల్కు వెళ్ళాలంటే పోను 4 కిలోమీటర్లు, రాను 4 కిలోమీటర్లు, రోజుకు 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? అన్నం అంటే జొన్నన్నమని, వరన్నం 6 నెలలకే తింటారని, పరవన్నం వండుకున్నప్పుడే పండగ చేసుకుంటారన్న విషయం నీకు తెలుసా? ఆడుకోవాల్సిన పసి వయసులో సరైన వైద్యం లేక పిల్లలు చనిపోతున్నారని నీకు తెలుసా? సూపర్గా చెప్పావు. నువ్వు వెళ్ళి బయట కూర్చో, నేను మళ్ళీ పిలుస్తాను. థ్యాంక్ యూ ఓకే. సార్.